వీకెండ్ వచ్చిందో సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి మా ఫ్రెండ్స్ అయితే బయటకు వెళ్దాం అన్నారని చెప్పి బయటకైతే వచ్చేసాం. ఎక్కడికి అంటే వైజాగ్లో ఒక క్లాతింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిసింది. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట, అలా చూసొద్దామని. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నాకైతే క్లాత్స్ అంత వర్త్ అనిపించట్లేదు, అంత మంచిగా లేవు. బట్ మెన్స్ వేర్ అయితే బాగున్నాయి, మెన్స్ రిలేటెడ్ అన్ని షర్ట్స్ షూస్ అన్నీ అయితే బాగున్నాయి అనమాట. మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది, ఏం పెద్దగా తీసుకోలేదు ఎందుకంటే అంత లేదు కాబట్టి. శ్రావణికి షాపింగ్ బాగా నచ్చింది అనమాట. రీల్ చూసి మోసపోకండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ అలానే మోసపోయాం. మోసం మన పాట కోసం వేసేటండి. సో అలా బీచ్లో ఒక వాక్ చేసుకుంటూ కాసేపు అయితే ఎంజాయ్ చేసాము ఆ వైబ్ని. ఈవినింగ్ టైం బీచ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో అలా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. నేను ఎప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అయిన తర్వాత బీచెస్కి వెళ్ళాను, కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళడం చాలా తక్కువ. అండ్ ఈవినింగ్ టైంలో ఆ వెదర్, ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ కాసేపు అలా వైబ్ అయ్యాము. అండ్ దెన్ బీచ్ రోడ్లో డోక్రా బజార్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది, అక్కడ కూడా ఒక స్టెప్ వేసి వచ్చేసాము అనమాట అందులోకి. అక్కడ నుంచి అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము, ఎందుకంటే రీసెంట్గా శ్రావణి బర్త్డే అయింది కాబట్టి మాకు ఫుడ్ కోర్ట్లో పార్టీ అయితే ఇచ్చిందనమాట. ఒక కొత్తుకి ఇంకొక 2 కోతులు తోడైనట్టు నాకైతే వీళ్ళు తోడయ్యారనమాట. అండ్ అక్కడి నుంచి స్మార్ట్ బజార్ అయితే వెళ్ళాము, అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అవి చేసుకున్నాం. అండ్ నాకు వాళ్ళకి అంత ఈవినింగ్ అయ్యేసరికి వెళ్తున్నా అనుకుంటూ రూమ్కి వెళ్ళాలని లేకపోయినా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. బై బై.